సో ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 26వ అధ్యాయము 42వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తున్నాం. నిన్నటి శ్లోకంలో మనము అగ్ని మరియు దృష్టి వాటి వల్ల ఎలాగా రుచి అనేటువంటిది ఆవిర్భవించింది, ఇదంతా కూడాను కృష్ణుని యొక్క అనుజ్ఞచే నిర్వహించబడుతుంది. ఆ రుచి నుంచి నీరెలా ఉత్పన్నమైంది, దాని నుంచి నాలుక, రుచిని ఆస్వాదించేటువంటిది నాలుక, అది కూడా ఎలా ఆవిర్భవించింది అనేది వివరించిన తర్వాత, రుచి అనేటువంటిది నిజానికి ఒకటే, కానీ భిన్న రూపాల్లో వ్యక్తీకృతం చేయబడుతుంది. ఒక్కో రకమైనటువంటి మూలకంతో అది అనుసంధానం లేకపోతే సంయోగం చెందినప్పుడు ఒక్కో రకమైనటువంటి అనుభూతికి కారణభూతం అవుతుంది. భౌతికాన ఈ రుచి అనేటువంటిది భౌతిక వస్తువుల మేళవింపుతో ఒకే రుచి విభిన్న తరహాల్లో వ్యక్తీకృతం అవుతూ ఉంటుంది. ఇది రసాయన శాస్త్రం నిజానికి. మనము నిన్న చెప్పుకున్నాం కదా, శ్రీమద్ భాగవతంలో లేనిదంటూ ఏమీ లేదు. అన్ని రకాల శాస్త్రాలు భాగవతంలో ఉన్నాయి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, అజ్ఞానం చేత సంవత్సరాలుగా ఒక రకమైనటువంటి బ్రెయిన్ వాష్ అవ్వచ్చు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క వివరణ ద్వారా మనకి క్రమ పద్ధతిలో మనం దాన్ని విశ్వసించలేని స్థితికి కొనిరాబడ్డాం. కలియుగం యొక్క విచిత్రమైన పరిస్థితి. కానీ నిజానికి మనం గమనించినట్టయితే అన్ని రకాల శాస్త్రాలు, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, వైద్య శాస్త్రము, అన్ని రకాల కళలకు సంబంధించిన శాస్త్రాలు అన్నీ కూడాను శ్రీమద్ భాగవతంలో వివరించబడ్డాయి. రెండు స్థితులు ఎలా, ఎందుకు, ప్రతి స్థితికి ఉన్నటువంటి ఎందుకు అలా జరుగుతుంది, ఎలా అది జరుగుతుంది, ఈ రెండింటినీ శ్రీమద్ భాగవతంలో అభివర్ణించారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంతా కూడాను ఎలా జరుగుతుందని మాత్రమే చెప్పగలుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది, దాదాపుగా 90% పైచిలుకు సిద్ధాంతాలకి ఎందుకు అని దానికి సమాధానం లేదు. ఎలా జరుగుతుంది మాత్రమే చెప్పగలరు. ఉదాహరణకి మనం భోజనం చేసామనుకోండి, ఆహారాన్ని స్వీకరించాలి, అది ఎలా జీర్ణమవుతుంది, దాని ద్వారా మనకి మన శరీరం ఎలాగా ఆరోగ్యవంతంగా ఉంటుంది చెప్పగలం. కానీ ఎందుకు జీర్ణమవుతుంది, ఎందుకు అలా అవ్వాలి, ఆకలి ఎందుకు అవుతుంది మనకు తెలియదు. కానీ వీటికి సమాధానం శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. ఇక్కడ మనకు వివరిస్తున్నటువంటి వివరణ ఈ శ్లోకంలో నిజానికి రసాయన శాస్త్రం. రసాయన శాస్త్రం అంటే ఏంటి? విభిన్నమైన రసాయన పదార్థాన్ని మిళితం చేసినప్పుడు అది మరొక కొత్త మూలకంగా తయారవుతుంది. ఉదాహరణకి సబ్బును తయారు చేసే విధానాన్ని మనకి చిన్న తరగతుల్లోనే 6, 7, 8 తరగతుల్లో మనకి, నాకు గుర్తు 6వ తరగతిలోనో 8వ తరగతిలోనో మేము సబ్బును తయారు చేసాం. ఎలా తయారు చేయాలో శాస్త్రంలో చెబుతుంది. మాకున్నటువంటి అధ్యాపకులు వారిని తీసుకొచ్చి తరగతి గదిలో సబ్బును తయారు చేయడాన్ని చూపించారు, ఎలా తయారు చేస్తారు. దేని మిశ్రమం? సోడా, కొన్ని కొవ్వు పదార్థాల మిశ్రమం. కొవ్వు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? నూనె, లేకపోతే దానికి సంబంధించింది. సోడా అనేది మరొక రసాయనం. ఈ రెండింటిని జాగ్రత్తగా కలపాల్సిన నిష్పత్తిలో కలిపామనుకోండి, అది సబ్బుగా ప్రకటితం.
భౌతిక జగత్తులో మనం చూసేటువంటి మూలకాలన్నీ కూడా, వస్తువులు మూలకాలు అన్నీ కూడాను ఈ పంచభూతాల యొక్క మిశ్రమమే. అగ్ని, నీరు, తేజోవారి మృదు వినిమయ. సంస్కృత పదము తేజోవారి మృద్ వినిమయ. మృద్ అంటే భూమి, తేజ అంటే అగ్ని, వారి అంటే నీరు, తేజోవారి మృద్వినిమయ. భూమిని దాన్ని నీటితో కలిపారనుకోండి. నీటితో కలిపి అంటే భూమి అంటే ఏమిటి? మట్టి కదా. దాన్ని తీసుకొని నీటితో కలిపి దాన్ని అగ్నిలో పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఇటుక కదా. ఇటుకలు ఎలా తయారు చేస్తారు? ఇటుక బట్టీలు చూసే ఉంటారు మీరు. ఇటుక బట్టీలు మట్టితో అలాగా ఆ రూపంలో తయారు చేసి దాన్ని అమర్చి ఒక పద్ధతిలో మధ్యలో అగ్నిని రాజేసి మూసేస్తారు దాని పైనుంచి. అది బాగా కాలుతుంది. ఇంకో మిశ్రమాన్ని ఏదైనా తీసుకోండి మీరు. విభిన్నమైన పదార్థాలు మళ్ళీ కలిపి దాన్ని సిమెంట్గా మారుస్తారు. సిమెంట్ని ఆ ఇటుకని కలిపి మనం ఏం చేస్తాము? ఒక నిర్మాణాన్ని చేస్తాం. అది ఇల్లు కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, భవన నిర్మాణం. చూడండి, మొత్తం భౌతిక శక్తిని జాగ్రత్తగా గమనించినట్టయితే తేజోవారి మృద్వినిమయ. ఈ మూలకాల యొక్క ఈ పంచభూతాల యొక్క సంయోగము విభిన్నంగా కలపడం వల్ల ఏర్పడేటువంటిది. భూమి, నీరు, అగ్ని. అదే సిద్ధాంతం ఇక్కడ కూడా. రుచి, మనము రకరకాల వంటలు చేస్తుంటాం కదా. మామూలుగా వంటలో ఉపయోగించేటువంటి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అంటారు చూడండి. మామూలుగా ఉపయోగించే పదార్థాలు ఒకే రకంగా ఉంటాయి కదా. అందరికీ బాగా తెలుసు. నేతిని కానీ లేకపోతే నూనెని కానీ వినియోగిస్తాం వండడానికి. ఉప్పు వినియోగిస్తాము. ఉప్పు, పసుపు. ఈ మూలకాలు ఒకటే. తాలింపు అంటారు చూడండి, దాంట్లో వేసే మూలకాలు అన్నీ కూడా ఒకటే. ఓ దాంట్లో ఒకసారి మనం టమాటాతో ఒక రకమైనటువంటి శాకము, ఆలుతో ఒక రకమైన శాకము, రకరకాల పదార్థాలని మిళితం చేయడం వల్ల విభిన్నమైనటువంటి పదార్థాలు ఏర్పడుతుంది, విభిన్న మూలకాల్ని. ఈ కొన్ని వందలు వేల రకాల పదార్థాలని మనం తయారు చేస్తాం. ఎలాగా? భూమి లేకపోతే భూమి నుంచి ఉద్భవించినటువంటి వస్తువుల యొక్క మేళవింపుతో ఇది అలా అనంతకాలంగా నిర్వహించబడుతుంది. పుట్టిన శక్తి ద్వారా పరాశ శక్తి వివిధైవ శ్రూయతే. శ్రీమద్ భాగవతం చైతన్య చరితామృతంలో చెప్పబడుతుంది. కృష్ణుని యొక్క శక్తులు చాలా సూక్ష్మంగా, అద్భుతంగా, అనిర్వచనీయంగా పనిచేస్తూ ఉంటాయి. అందుకని కృష్ణుడికి ఒక నామం ఏంటంటే యోగేశ్వర. చూడండి, ఒకటే భూమి, ఒకటే నీరు, దానిలో పెట్టిన విత్తనాన్ని బట్టి విభిన్నమైనటువంటి పువ్వులు ప్రకటితమవుతాయి, విభిన్నమైనటువంటి కూరలు ప్రకటితమవుతాయి, విభిన్నమైన పంటలు ప్రకటితమవుతాయి. నీరు, భూమి అదే, విత్తనం మాత్రమే తేడా. ఒక వృక్షానికి మిరపకాయలు ప్రకటితమైతే ఇంకో వృక్షానికి టమాటోలు ప్రకటితమవుతాయి.
ఒక వృక్షానికి చింతకాయలు ప్రకటితమైతే మరో వృక్షానికి మామిడికాయలు ప్రకటితం. ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన రుచి ఉంది చూడండి. ఆ రుచులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఇంతకుముందు చెప్పుకున్న భూమి నుంచే వస్తున్నాయి. మనం తినే రుచులన్నీ కూడాను టమాటా ఒక రకంగా ఉంటుంది, చింతపండు ఒక రకంగా ఉంటుంది, మామిడి పండు ఒక రకంగా ఉంటుంది, నారింజ పండు ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా భూమి నుంచే ఉద్భవిస్తున్నాయి. అంటే ఈ రుచులన్నీ కూడా భూమి నుంచి వ్యక్తీకృతం అవుతున్నాయి. విత్తనానికి ఆ రుచి దేని నుంచి ఆస్వాదిస్తుంది? భూమి నుంచే. విత్తనం యొక్క ఆకర్షణ శక్తిని బట్టి ఒక రకమైనటువంటి ఆ రుచిని అది ఆకర్షించి భూమి నుంచి అది ప్రకటితం చేస్తుంది. ఈ రుచులన్నీ కూడా భూమిలోనే మిళితమై ఉన్నాయి. భూమి ఒకటే కానీ వేసిన విత్తనాన్ని బట్టి విభిన్నమైన రుచులు ప్రకటితమవుతున్నాయి. మామిడి పండు తియ్యగా ఉంటుంది. అదే మామిడికాయ పుల్లగా ఉంటుంది మళ్ళీ చూడండి. టమాటా పుల్లగా ఉంటుంది. మిరపకాయ కారంగా ఉంటుంది. కదా! ఇవన్నీ కూడా మనకు అవసరమే. ఇవన్నీ కలిపితే కదా రకరకాల రుచికరమైన పదార్థాన్ని మనం తయారు చేస్తాం వంటకాన్ని. ఇవన్నింటికి మూలం ఏమిటి? భూమే. అన్నింటికి మూలం భూమే. అండి భూమిలో ఈ విభిన్నమైనటువంటి రుచులన్నీ మిళితమై ఉన్నాయి. ఈ అన్నింటికి మూలం భూమి అయినప్పటిని భూమిలో అన్ని రకాల మూలకాలు మిళితమై ఉన్నాయి. క్షితిరాపి తేజోవారి మృద్వ్యోమా భూమిలో అన్నీ ఉన్నాయి. హ్మ్. ప్రకృతి దాన్ని ఎలా నిర్వహిస్తుంది అంటే, తన చాకచక్యంతో, తన నిపుణతతోని ఆ ప్రకృతి ఎవరిచే నిర్వహించబడుతుంది? కృష్ణ. ప్రకృతి ద్వారా ప్రకృతిని నిర్దేశించడం ద్వారా ప్రకృతి తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది కృష్ణుని ఆదేశంతోని. దాని నిష్ణాతత, నిపుణతతోని విభిన్నమైన వస్తువులు ఒకే భూమి నుంచి మనకి ప్రకటితమవుతున్నాయి. ఇది కృష్ణ చైతన్యం. కృష్ణుని యొక్క నిపుణతతోని తన శక్తుల ద్వారా ఇవన్నీ ఎలా ప్రకటితం చేస్తున్నాడో తెలుసుకోవడం కృష్ణ చైతన్యం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. 8వ అధ్యాయంలో కృష్ణుడు అత్యంత ముఖ్యమైనటువంటి అధ్యాయం కదా! మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అత్యంత గుహ్యమైనటువంటి సమాచారాన్ని అందిస్తారు. హ్మ్. ఇప్పుడు చూడండి మనకి ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో అడిగామనుకోండి, ఆ! టమాటా విత్తనాలు వేశారు కదా! గింజలు వేశారు కదా! టమాటా గింజలు. టమాటా చెట్టే వస్తుంది. ఎందుకొస్తుంది? అదే భూమిలో కదా! అదే ప్రదేశంలో ఈ విత్తనాలిస్తే అదొస్తుంది. ఇంకో విత్తనాలిస్తే ఇంకోటొస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవన్నీ? ఎలా వస్తున్నాయి? చిన్న విత్తనం కదా నేను వేసింది. దాంట్లో ఇంతగా ఉత్పత్తి ఎలా వస్తుంది? మనకు తెలీదు. ఎందుకొస్తుందది? ఎలా వస్తుందంటే కొంతైనా చెప్తారు. అది దాన్ని నీళ్లు పోసావు దానికి సూర్యరశ్మి తగిలింది, తేమ తగిలింది, భూమి ఇలా రకరకాల సంయోగాల మూలంగా, రసాయన చర్యల మూలంగా అది వగైరా, వగైరా, వగైరా. కానీ ఎందుకు? తెలీదు. హ్మ్. అజ్ఞానం చేత వివరించలేరు కాబట్టి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెప్తది? అదంతా ప్రకృతి నుంచి వస్తుంది అంటారు. కానీ అది నిజం కాదు. శాస్త్రాన్ని మనం అధ్యయనం చేసినట్టయితే ప్రకృతిని అలా ప్రకటితం చేసి వ్యక్తీకృతమయ్యేలా చేసేవాడు కృష్ణుడు. ఈ మూలకాలన్నిటిని కూడా కలిపి వాటి వల్ల విభిన్నమైనటువంటి పదార్థాలు వెలువడేలా చేస్తున్నది కృష్ణుడు. రాశిశక్తి వివిధైవ శ్రూయతే. శ్రూయతే ఎలా వ్యక్తీకృతమవుతున్నాయనేటువంటిది మనం చూడలేము. కృష్ణుడు వాటిని ఎలా వ్యక్తీకృతం చేస్తున్నాడు. కానీ ప్రకటితమవుతాయి. దీన్ని ఎలా అవగతం చేసుకోగలుగుతాం మనం? శృతి. వేద శాస్త్రాల ద్వారా మనకి ఇది వివరించబడింది. ఇక్కడ మనకి చెప్తున్నారు కదా! కాషయో మధురస్తిక్త.
కుత్వా అమల ఇది నైకదా భౌతికానాం వికారేణ రసో ఏకో వివిద్యతే. భౌతికానాం వికారేణ, ఎలాగైతే భూమి, నీరు, అగ్ని, వాయువు ఇవన్నీ భౌతికమైనటువంటి, అవన్నీ వాటికి అవే కలవడం లేదు. ఇవన్నీ కలవడానికి మూల కారకుడు ఎవరు? కృష్ణుడు. లేకపోతే మనకు అనుభవంలో ఉంది కదా, మనం ఇందాక చెప్పుకున్నాము, మనకి రకరకాల పదార్థాలు, నూనె, నెయ్యి, రకరకాల వెజిటబుల్స్, కూరగాయలు, అవన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిని కలుపుతుంది ఎవరు? ఒక మంచి పదార్థం కావాలి అంటే, రుచికరమైన వంటకం కావాలి అంటే అవన్నీ ఉన్నాయి. కానీ ఏ నిష్పత్తిలో కలిపితే ఏ రకమైన పదార్థము ప్రకటితమవుతుంది? ఒక వ్యక్తి చేస్తున్నాడు కదా, మాతాజీస్ ఎవరు చేస్తారు చక్కగా. ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఒక సబ్బు ఉందనుకోండి, ఎలా తయారవుతుందని? నూనె ఉంది, సోడా కూడా ఉంది, సోడియం సోడా. సోడా కూడా ఉంది, నూనె కూడా ఉంది. నూనె ఆమ్ల పదార్థం. ఆమ్లము ఇంక దానికి అసిడిక్ అండ్ ఆల్కలీన్స్ అంటారు ఆంగ్లంలో. క్షారములు, ఆమ్లములు, క్షారములు కదా తెలుగులో. క్షారము అంటారు. నూనె ఆమ్లము, సోడా క్షారం. క్షారములు, ఆమ్లాలు 2 కూడా ఉన్నాయి. కానీ వ్యక్తి వాటిని మిళితం చేసినప్పుడు, సరైన నిష్పత్తిలో మిళితం చేసినప్పుడు మరొక వస్తువు ఉద్భవిస్తుంది. అది సబ్బు. భౌతిక జగత్తులో మనం చూడండి, ఏ వస్తువుని స్వీకరించినా కూడా అదే విధంగా తయారు చేయబడుతున్నాయి. ఇవన్నీ ఎలా ఏర్పడుతున్నాయి అనేటువంటిది మనకి శాస్త్రంలో చెప్పబడింది. భగవంతుడైన కృష్ణుని యొక్క నిపుణతచే పరాశ శక్తి వివిధైవ శ్రూయతే. భగవంతునికి, కృష్ణునికి అనంతమైన శక్తులున్నాయి. సూక్ష్మమైనటువంటి సూత్రాలు భగవంతుడి నిర్దేశితం చేయబడిన కృష్ణుడితే నిర్వహించబడినటువంటి సూక్ష్మ మూలకాల యొక్క సంయోగం చేత విభిన్నమైన వస్తువులు ప్రకటితమవుతున్న జగత్తంతా ప్రకటితమవుతుంది. అయినా సరే ఇవన్నీ కృష్ణుని యొక్క శక్తులే అయినప్పటికీ వ్యక్తిగతంగా కృష్ణుడు వీటిని ఏమీ చేయడు. అది భగవంతుడు. తస్య కార్యం కర్ణం చ విద్యతే. అన్నీ అతని నుంచి నిర్వహించబడుతున్నాయి, అతని అధ్యక్షతనే నిర్వహించబడుతున్నాయి. కానీ దేన్ని కూడా తానే స్వయంగా చేయడం లేదు. కానీ అన్నీ ఆయనే చేస్తున్నాడు, లేకపోతే అవి ఎలా సాధ్యమవుతున్నాయి? ఈ విధంగా మనము భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి నిర్వహణని అర్థం చేసుకోవాలి. విభిన్నమైనటువంటి వస్తువులు, అనేక రకమైన వస్తువులు ఉన్నాయి కదా జగత్తులో. చాలా సందర్భాల్లో ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకృతి నుంచి వచ్చేస్తున్నాయి అంటారు. ఎందుకంటే ఆ ప్రకృతి ఎలా వాటిని కలుపుతుంది తెలీదు. ఎందుకు కలుపుతుంది పోనీ తెలీదు. వాటికివే వచ్చేస్తున్నాయి అనేటువంటి ఒక జ్ఞానంలో, అంధవిశ్వాసంలో ఉంటారు. కానీ అది కాదు. దాని వెనక భగవత్ శక్తి ఉంది, కృష్ణుని యొక్క శక్తి ఉంది. అంధకారం, అజ్ఞానం చేత ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అవన్నీ కూడా వాటికివే ప్రకటితమవుతాయి. ఈ జగత్తంతా కూడా బిగ్ బ్యాంగ్, ఒక్కసారి పెద్ద విస్ఫోటం జరిగింది, మొత్తం అంతా ప్రకటితమైంది.
కానీ విస్ఫోటం జరగడానికి ముందు ఆ విస్ఫోటం దేంట్లో జరిగింది? ఒక పదార్థం మీద విస్ఫోటం జరగాలంటే ఆ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? విస్ఫోటం జరిగిన మాట నిజమే అయితే అయ్యుండవచ్చు గాక. అంటే ప్రకటితమయ్యే విధానంలో ప్రాసెస్ అంటాం చూడండి. ఈ వంటకం ఎలా తయారైంది అంటే ఇవి కలిపేస్తే దీన్ని కింద వేడిని పెట్టేస్తే వంట తయారైంది. ఆ పద్ధతి నిజమే. కానీ ఆ వంట పొయ్యిని వెలిగించిందెవరు? మంట రాజేసిందెవరు? ఆ పదార్థాలను మిశ్రమంగా కలిపిందెవరు? మీరు కదా! ఒక వ్యక్తి ఉన్నారు కదా! లేదండి. మంట మీద అలా అవన్నీ అలా కలిసిపోయాయి వాటంతట అవే. అలా వచ్చేసాయి, కలిసిపోయాయి. ఇలా పదార్థం వ్యక్తీకరణ అవుతుందా అది? చెప్పగలమా? ఒక పదార్థం ఎలా తయారైంది? లేదండి. వాటికవే అలా వచ్చేసాయి. వాటినవే కలిపేసుకునే ప్రత్యేక నిష్పత్తిలో ఓ పదార్థం తయారయింది. లేదు. దాని వెనక వంట చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. కదా! అదే విధంగా ప్రకృతి తనకు తానే అన్నీ చేస్తుంది అన్నది కరెక్ట్ కాదు. ఏది కూడా తమకు తాముగా వ్యక్తీకృతం కాదు. ప్రకృతి యొక్క మూలకాలు తమకు తామే ఏకీకృతమై ఒక కొత్త పదార్థాన్ని తయారు చేయడం అనేటువంటిది ఉండదు. దాని వెనక ఏదో ఒక శక్తి అనేటువంటిది ఉంది. మన దైనందిన జీవితంలో మనం చూసే కార్యక్రమాలన్నీ కూడాను ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి. కదలలేని ఒక వస్తువు ఉందనుకో దాన్ని అలా వదిలేస్తే దాన్ని ముట్టుకోకండి. సంవత్సరాలు, సంవత్సరాలు వచ్చినా అలా ఉంటుంది అదంతే. కదా! పరాశ శక్తి వివిధైవ కృష్ణుడు చేస్తున్నాడు. కృష్ణుడిచే నిర్వహించబడుతున్నా కూడా వ్యక్తిగతంగా ఆయన ఏమి చేయట్లేదు. అతని శక్తులు అలాంటి శక్తుల ద్వారా నిర్వహిస్తున్నాడు. హ్మ్. చూడండి ఇప్పుడు మనము సబ్బుల తయారీ గురించి మాట్లాడుకున్నాం. పెద్ద మొత్తంలో సబ్బులు తయారు చేయాలి అంటే ఏంటి? నేను వెళ్లి కూర్చొని సబ్బుల ఫ్యాక్టరీ మీకే ఉందనుకోండి. వెళ్లి కూర్చొని మీరు చేస్తారా? లేదు. అది చేయడానికి కావాల్సినటువంటి వ్యక్తుల్ని నియమించుకుంటారు కదా! వ్యక్తులు, మిషన్స్‌ని నడపడానికి వ్యక్తులు అలాగా సేవకుల్ని నియమించుకుంటారు. హ్మ్. వాళ్ళకి మీరు చెప్పేస్తారు. ఎలా చేయాలో చెబుతారు. హ్మ్. ఆ సూచనల ప్రకారంగా ఆ సేవకుడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు. అంటే సబ్బుల ఫ్యాక్టరీలో మీరు చేయకపోయినప్పటికిని అది మీచే నిర్వహించబడుతుంది. మీరెళ్లి చేయట్లేదు ఒక్కొక్కటి అదే విధంగా కృష్ణుడు భౌతిక జగత్తు కానీ, ఆధ్యాత్మిక జగత్తు కానీ అన్నింటికి మూలము కృష్ణుడు. వ్యక్తిగతంగా వెళ్లి చేయకపోవచ్చు కనుక. హ్మ్. కానీ ఇవన్నీ తయారవ్వడానికి కారణం ఆ సేవకుడో, లేకపోతే ఆ మూలకాలో కాదు. కదా! ఆ మూలకాలని కలపాలి అని దాన్ని సేకరించి, సమీకరించుకొని, సమీకృతం చేసుకొని ఏ నిష్పత్తిలో కలపాలో చెప్పి ఒక సేవకుడిని నియమించి దానికి వాళ్ళకి కావాల్సినటువంటి భృత్యాన్నిచ్చి చేస్తున్నది మీరు. కాబట్టి దాని వెనక మీరున్నారు. హ్మ్. ఇలాంటి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు మనం. మట్టి కుండలు చేసేటువంటి వాళ్ళేమంటారు? కమ్మరి వాళ్ళంటారా? ఏమంటారు వాళ్ళని? మట్టి కుండలు చేస్తూ ఉంటారే? మరి వాళ్ళు ప్రభుజీ. కుమ్మరి వాళ్ళు. థాంక్ యూ అమ్మా. కుమ్మరి వాళ్ళు ఉంటారు కదా! అది నిజానికి మట్టి కుండ ఎలా తయారవుతుంది? మనలో చాలా మందిని చూసే ఉంటాం కదా! ఒక చక్రం ఉంటుంది. దాని మీద వాళ్ళు ఒక పద్ధతిలో మట్టిని దాన్ని ఎంత నీరు కలపాలో కలిపేసి దాని మీద పెడతారు. పెట్టేసి దాన్ని గిరగిర గిరగిర తిప్పేస్తుంటారు. తిప్పుతున్నప్పుడు దాన్ని తమ చేతులతో ఇలా ముట్టేసి దాన్ని ఒక వంకర తింకరగా అది ఏ పద్ధతిలో రావాలో దాన్ని చేస్తారు దాన్ని. దాంతోని కుండను చేస్తారు. దాంతోని రకరకాల పాత్రల్ని తయారు చేస్తారు. హ్మ్. కానీ అది తయారు కావడానికి మట్టి ఉంది. ఆ చక్రము ఉంది. అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఉంటే వాటికవే తయారవ్వట్లేదు. దాని వెనక వ్యక్తి కూడా ఉన్నాడు. మట్టితోనే తయారవుతుంది. కానీ దాని వెనక ఉన్నది ఎవరు? ఎవరైనా అడిగితే ఓహ్! ఈ కుండ ఎలా తయారైందంటే మట్టితో తయారైంది. అది అబద్ధం కాదు. నిజమే. కానీ ఆ మట్టి కుండగా ఎలా మారింది? ఒకరేమో మట్టే కుండగా మారింది అనొచ్చు. ఇంకొకరేమో లేదు లేదు.
మట్టి చాలా చోట్ల ఉంది కదా! దానికి అది మారలేదు. చక్రం మూలంగా అది కుండగా మారింది. అలా తిరుగుతూ ఉంది కాబట్టి దాని మీద మట్టి ఏర్పడి అది కుండగా మారింది. అక్కడి నుంచి వస్తుందని ఒకరు చెప్పొచ్చు. హ్మ్. ఈ 2 కారణాలు ఏవైతే ఉన్నాయో ప్రకృతి ప్రధాన ఇవి 2 మూలకాలు మాత్రమే. అవే కారణం కాదు. చక్రము ఉంది, మట్టి ఉంది. ఆ 2 మూలకాలని ఒక పద్ధతిలో సమీకృతం చేసి నిర్వహించిన కారకుడెవరు? కుమ్మరి వ్యక్తి కదా! దానికి తగిన నిష్పత్తిలో దాన్ని మట్టిని తయారు చేసి దాన్ని ఒక పద్ధతిలో సమీకృతం చేసి దాన్ని ఎలా తిప్పాలో అలా తిప్పి దానికి ఆకృతినిచ్చిందెవరు? కుమ్మరి వ్యక్తి. దైనందిన జీవితంలో మనకున్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి విషయం ఇది. హ్మ్. చూడండి అలా కదులుతున్నప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. బాల్యంలో మీలో చాలా మంది చూసే ఉంటారు. అలా నిలబడి చూస్తూ ఉంటాం కదా! అలా అలా తిప్పేస్తూ ఉంటారు. చూస్తుంటే మట్టి కాస్త ఆకృతిలోకి మారిపోయి ఒక పాత్రగా మారిపోతుంది. అందుకని భౌతిక మూలకాలు బాహ్య రూపంలో చూస్తే భౌతిక మూలకాల యొక్క సంయోగంతోని ఆ పదార్థం కొత్త వస్తువు ఏర్పడినట్టుగా కనబడినప్పటికిని, దానికి కారకుడు, ముఖ్యమైన కారణము, మూల కారణము ఆ వస్తువులే కాదు. దాని వెనక ఉన్నటువంటి వ్యక్తి. భౌతిక జగత్తు మొత్తము ప్రకృతి ద్వారా ప్రకటితమైనట్టు కనబడేటువంటివన్నీ కూడా ఎలా నిర్వహించబడుతున్నాయి? కృష్ణుడి ద్వారా నిర్వహించబడుతున్నాయి. సర్వకారణ కారణం ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. బ్రహ్మ సంహితలో చెప్పండి. వేద శాస్త్రంలో నిర్దేశితం చేయబడినటువంటి విషయం ఇది. ఉపనిషత్తుల్లో పరాశ శక్తి వివిధైన శ్రూయతే. కృష్ణుని యొక్క శక్తి భూమి అదే దానిలో వేసిన విత్తనము. భిన్నమైనటువంటి విత్తనాలు చూసారా? దీని భగవద్గీతలో కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? బీజోహం సర్వభూతేషు. అన్ని జీవులు కూడా ఎలా ప్రకటితమైతున్నాయి? ఒకటి పిల్లి, ఒకటి కుక్క, ఒకరు మనిషి, ఒకరు దేవత, ఒకరు ఏనుగు, ఒకరి కీటకము. విభిన్నమైనటువంటి శరీరాల్ని పొందిన జీవాత్మ. వీటన్నింటికి మూలమెవరు? బీజమెవరు? కృష్ణుడే. నేనే అహం బీజ ప్రదాపిత. భూమి, నీరు 2 ఒకటేనండి. కానీ విభిన్నమైన విత్తనాలు నాటితే విభిన్నమైనటువంటి వృక్షాలు ప్రకటితమవుతున్నాయి. ఫలాలు, పువ్వులు అవన్నీ కూడా ప్రకటితమవుతున్నాయి. మనం చూస్తుంటాము ఒక్కొక్కసారి చెరువు గట్టున చూస్తుంటే అనేక చెట్లు ఉంటాయి చాలా సందర్భాల్లో. అన్నీ కూడా ఆ చెరువు నుంచే నీటిని స్వీకరిస్తాయి. హ్మ్. అదే భూమి మీద నివాసం ఉంటాయి. భూమి మీదే అవి ఏర్పరచబడి అవి అక్కడే ఉన్న నీటిని స్వీకరిస్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్క వృక్షం నుంచి ఒక్కో రకమైన ఏ విత్తనాన్ని నాటామో ఆ విత్తనానికి సంబంధించినటువంటి వృక్షం, దానికి సంబంధించిన పువ్వులు, దానికి సంబంధించినటువంటి ఫలాలు వ్యక్తీకృతమవుతాయి. మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కో రకమైన రుచిని కలిగి ఉంటుంది. చెప్పుకున్నాం కదా! హ్మ్. పువ్వులున్నాయనుకోండి. ఒక్కొక్క పువ్వులు ఒక్కో రకమైనటువంటి సువాసనని వెదజల్లుతుంటాయి. ఒక్కొక్కటి ఒక్కో రకంగా విభిన్నమైనటువంటి విభిన్నత్వం ఎక్కడి నుంచొచ్చింది? విత్తనం నుంచొచ్చింది కదా! ఏ విత్తనం నాటితే ఆ చెట్టే పెరిగింది. కానీ దాని
శక్తి ఎంత గొప్పది అంటే అది ఎలా వచ్చింది అనేది భౌతికమైన లేకపోతే రసాయనికమైన పదార్థాన్ని అధ్యయనం చేయడం ద్వారా అది ఎలా వచ్చిందో చెప్పడం సాధ్యం కాదు. అందుకని దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి కృష్ణుడు చెప్తున్నాడు. అందుకని శాస్త్రంలో మనకి బీజోహం సర్వభూతానాం, బీజోహం సర్వభూతానాం, ఆ విత్తనాన్ని నేను అని చెప్తున్నాడు కృష్ణుడు. అన్ని జీవులలో విత్తనాన్ని నేను. ఆ సూక్ష్మమైనటువంటి విషయాలు అది ఎలా వస్తుంది చూడండి. ఒక చిన్న విత్తనంలో ఆ విత్తనంలో ఉండేటువంటి రసాయనాల యొక్క దాన్ని విభజించి దాన్ని ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి బద్దలు కొట్టి దానిలో ఉన్న రసాయన సంయోగాల్ని అధ్యయనం చేస్తే అవి ఏమేమి ఉన్నాయో మాత్రమే చెప్పగలం. కానీ నిజానికి దాంట్లో ఉన్నాయి ఏమిటి? ప్రాకృతికంగా చూసినట్టయితే ఈ 5 మూలకాలు ఉన్నాయి. తేజోవారి మృద్వినిమయ, ఇవే 5 మూలకాలు. ఈ 5 మూలకాలే విభిన్నంగా ప్రకటితమవుతున్నాయి చూడండి. మీరు ఏ విత్తనాన్ని తీసుకెళ్ళి రసాయన పరిశోధన చేశారనుకోండి, ఈ 5 మూలకాలే ఉంటాయి. కానీ ఒక్కో దాంట్లో నుంచి ఒక్కో రకమైనటువంటి ఫలం వస్తుంది. ఒక్కో దాంట్లో నుంచి ఒక రకమైన పుష్పం వస్తుంది. అవి విభిన్నమైన రుచులు కలిగి ఉంటున్నాయి. విభిన్నమైన వాసనలు కలిగి ఉంటున్నాయి. ఇన్ని విభిన్నమైన వ్యక్తీకృతం అవడం ఎలా సాధ్యమవుతుంది? ఇవి మాత్రమే కలిపేస్తే ఇలా వచ్చేస్తుందంటే కలపొచ్చు కదా! మరి అవే కలిపినప్పుడు ఒక్కోటేమో ఒక విత్తనం అవుతుంది. మరొకటేమో మరొక విత్తనం అవుతుంది. ఆ విత్తనాన్ని విశదీకరిస్తే ఈ 5 మూలకాలే ఉంటున్నాయి. ఒక్కో రకమైన విత్తనం ఒక్కో రకమైనటువంటి సువాసనని భూమి నుంచి ఆఘ్రానిస్తుంది. జాజి పూల వాసన వేరుగా ఉంటుంది. గులాబీ పూల వాసన వేరుగా ఉంటుంది. కదా! గులాబీ పువ్వు యొక్క సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది? పుణ్యోగంధ పృథివ్యం చ వ్యయం పృథ్వీ. భూమిలో ఈ సుగంధాలన్నీ కూడా మిళితం చేయబడి ఉన్నాయి. భిన్న రుచులు. కానీ ఏ రసాయన శాస్త్రవేత్తైనా భూమిని తీసుకొని దాన్ని విభిన్నంగా విభజించో లేకపోతే ఏదో ప్రక్రియ చేసి ఈ రుచులన్నీ కూడాను తీయగలడా భూమి నుంచి? సాధ్యం కాదు. అందుకని ప్రకృతే ఈ అన్ని ప్రకటితమవడానికి కారణము అనేటువంటిది సత్యము కాదు. ప్రకృతి ఉంది. అదే నీరు, అదే భూమి. కదా! భూమి, నీరు, వాయువు, అగ్ని. అదే అగ్ని, అదే నీరు. అదే నీరు, అదే భూమి ఈ విభిన్నమైన వాటిని ఎలా ప్రకటితం చేస్తున్నాయి? ఎలాగా? అదే భూమి, అదే నీరు కలిపినప్పుడు భిన్నమైన సువాసనలు, భిన్నమైన రుచులు వాటిని ఎలా ప్రకటితం చేయగలం? అది మనకు సాధ్యమేనా? కాదు. దీన్ని తెలుసుకోవడం కృష్ణ చైతన్యం. కృష్ణుని యొక్క వ్యాఖ్యానాన్ని మనము స్వీకరించాలి యథాతథంగా. బీజోహం సర్వభూతానాం, ఇది కృష్ణుని యొక్క వ్యాఖ్యానం. నేను కారకుడను అని కృష్ణుడు చెప్తున్నాడు. శాస్త్రాలు విశదీకరిస్తున్నాయి అవి. సర్వకారణ కారణం, అన్ని కారణాలకి కారకుడు కృష్ణుడు. ఈ విధంగా ప్రతి విషయాన్ని కూడాను మనము అధ్యయనం చేయాలి. ఇలా అధ్యయనం చేసినట్టయితే మనము ఖచ్చితంగా మూలము కృష్ణుడు అని తెలుసుకోగలుగుతాం. అన్నీ కూడా చివరికి కృష్ణుడి దాకా చేరిపోతాయి.
దాన్ని అవగతం చేసుకుంటే మన పరిజ్ఞానం పరిపూర్ణమైనట్టుగా గ్రహించాలి. లేకపోతే మనం సంగ్రహించిన పరిజ్ఞానం అంతా కూడా అపరిపూర్ణమైన పరిజ్ఞానము. కవిభిర్ నిరూపయతో యాద్. కవిభిర్ నిరూపయతో యాద్. ఉత్తమ శ్లోక గుణార్ణ వర్ణనం. శ్రీమద్ భాగవతంలో మనం మొదటి స్కందంలోనే ఒక శ్లోకం వస్తుంది దీనికి సంబంధించి కదా. ఇదం హి పుంసాస్తం తపస ఋతస్య వా శిష్టస్త్వాశుకయశ్చ స్విష్టస్తస్య సుప్తస్య చ బుద్ధిదాత్తయో యద్ ఉత్తమ శ్లోక గుణానువర్ణనం. శాస్త్రవేత్తలు ఉంటారు. శాస్త్రవేత్తలు ఒక్కో రకమైనటువంటి విభాగానికి చెందినటువంటి ఒక్కో శాస్త్రవేత్త. వృక్ష శాస్త్రవేత్తలు ఉంటారు, భౌతిక శాస్త్రవేత్తలు ఉంటారు, రసాయన శాస్త్రవేత్తలు, గణిత శాస్త్రవేత్తలు, రకరకాల శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఒక్కోదానికి ఒక్కో రకమైనటువంటి విభిన్నమైనటువంటి అధ్యయనం ఉంది. గణిత శాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతాన్ని, భౌతిక శాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతాన్ని, రసాయన శాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతాన్ని, వృక్ష శాస్త్రానికి, జంతు శాస్త్రానికి విభిన్నమైనటువంటి అధ్యయన విభాగాలు ఉన్నాయి కదా పరిజ్ఞానానికి సంబంధించి. అవన్నీ చదవడం బానే ఉంది. గొప్ప శాస్త్రవేత్త బానే ఉంది. పుణ్యకార్యాలు చేయడం వల్ల మీరు గొప్పవాళ్ళుగా అయ్యుండవచ్చు కాక. దాన ధర్మాలు చేయడము, తపస్య, యజ్ఞాలు, యాగాలు, పుణ్యకార్యాలు, ఆధ్యాత్మిక జీవన విధానంలో ఆధ్యాత్మిక పురోగతికి రకరకాల మార్గాలు చెప్పుకున్నాం కదా. యోగాలు, కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, అవన్నీ సరే. భౌతికమైనటువంటి శాస్త్రాలకు సంబంధించి గొప్ప గొప్ప విద్యావేత్తలు అయింటే మీరు అయిండవచ్చు కాక. గణిత శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు ఇలాగా. లేదు అంటే ఒకరు వైద్య శాస్త్రవేత్తలు అయిండవచ్చు, మరొకరు న్యాయశాస్త్రానికి సంబంధించి చదువుకోవచ్చును, ప్రకృతికి సంబంధించిన వివరణను అవగతం చేసుకోవచ్చును. అదేవిధంగా ఆధ్యాత్మికంగా వ్యక్తి కామకర్మలో నియుక్తమైన వ్యక్తి అయి ఉండవచ్చును, జ్ఞానయోగంలో నియుక్తమైన వ్యక్తి అయి ఉండొచ్చును, కర్మయోగంలో నియుక్తమైన వ్యక్తి అయి ఉండొచ్చును, అష్టాంగ యోగంలో నియుక్తమైన వ్యక్తి అయి ఉండొచ్చును. ఇవన్నిటి గురించి అధ్యయనించారు. దీన్ని ఎవరు కూడా చదవద్దు అని చెప్పలేదు, చదవచ్చు. కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అని కూడాను? రసాయనవేత్తగా, లేకపోతే భౌతికవేత్తగా, లేకపోతే ఏమంటారు దాన్ని, సాంఘిక సంక్షేమ కార్యక్రమాన్ని దారోదార్తుడి కావడము, విద్యావేత్త కావడము ఎందుకు? ఎవరైనా అడిగాను అనుకో, నువ్వేమైపోతావు అని అడుగుతుంటారు చిన్నపిల్లల్ని. వాళ్ళు ఏదో తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనో, విన్నదాంతోనో, చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ప్రభావం చేతనో, వాళ్ళకున్న సాంగత్యాన్ని బట్టి ఒకరు సైంటిస్ట్ని అవుతానని, ఒకరు డాక్టర్ని అవుతాను, ఒకరు ఇంజనీర్ని అవుతాను, ఒకరు సైనికుడిని అవుతాను, ఇలా రకరకాలుగా చెప్తుంటారు. ఎందుకు? జీవిత లక్ష్యం ఏమిటి? దానికి సమాధానం ఏమిటి? దానికి దాదాపుగా కామ్యక్రమంలో యుక్తమైనటువంటి భౌతికవాది ఏమంటాడు? అభివృద్ధి కోసమని, మన సంస్కృతిని వృద్ధి చేసుకోవడం కోసమని చెప్పవచ్చు. అలా సంస్కృతిలో అభివృద్ధి చెందడము అంటే భౌతికవేత్తల యొక్క దృక్కోణంలో
ఇంద్రియ తృప్తిని వృద్ధి చేసుకోవడము అంతే. కానీ శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? ఇంద్రియ తృప్తిని వృద్ధి చేసుకోవడము మానవ జీవిత లక్ష్యం కాదు. అది లక్ష్యం కాదు. నువ్వు గొప్ప శాస్త్రవేత్తవైతే అయి ఉండవచ్చు కాక, అందులో నష్టం ఏం లేదు. కానీ శాస్త్రవేత్త ఎందుకు కావాలి? శాస్త్రాలు చెప్తున్నాయి, వేద శాస్త్రాలు చెప్తున్నాయి. అవిచ్యుత అర్థ. అర్థ అంటే కారణము, ఎందుకు. ఎవరైనా అడిగారు అనుకోండి, మిమ్మల్ని శాస్త్రవేత్త కావాలి అనుకున్నారు, ఎందుకు శాస్త్రవేత్త కావాలనుకున్నారు? భౌతికవేత్త ఎందుకు కావాలనుకున్నారు? వైద్యుడు ఎందుకు కావాలనుకున్నారు? భిన్నమైన వ్యక్తులు భిన్నమైన సమాధానాలు ఇస్తారు కదా. ఒకడేమో మా నాన్న తాత వాళ్ళంతా కూడా వైద్యుడే, మేము అలాంటి వంశం నుంచే వచ్చాం, నేను వైద్యుడిని, లేకపోతే న్యాయ కోవిధిలో నేను అదే అవుతాను ఎలా అంట, లేకపోతే దాని మీద నాకున్న ఆసక్తి. కవిభి, నిజమైన పరిజ్ఞానవంతులు చాలా పరిజ్ఞానాన్ని సంచుకున్న మేధావంతులు అవిచ్యుత అని చెప్పారు. అవిచ్యుత అంటే అపజయము పొందకుండా జయాన్ని మాత్రమే పొందడము. దాంట్లో వ్యతిరేక భావన లేనటువంటి జయాన్ని పొందడం. అంటే ఏంటి అర్థం చూడండి. మీరు డాక్టర్ ఎందుకు అయ్యారు అంటే ఒక్కొక్కరు ఒక్కో రకమైన కారణం చెప్తారు కదా. మీరు సైంటిస్ట్ ఎందుకు అయ్యారు? వైద్య శాస్త్రంలో, లేకపోతే రసాయన శాస్త్రంలో శాస్త్రవేత్త ఎందుకు అయ్యారు? ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పవచ్చు. అది అంగీకరించబడినటువంటి లక్ష్యం అని చెప్పడానికి లేదు. అంగీకరించే లక్ష్యం ఏంటి అంటే ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండకూడనటువంటిది, అది నిర్దిష్టమై ఉండాలి. విభిన్నమైన అభిప్రాయాలు లక్ష్యము కాదు. ఒక కార్యానికి విభిన్నమైన అభిప్రాయాలు అంటే అది లక్ష్యం అనడానికి లేదు. సాధించగలిగినటువంటిది అని చెప్పవచ్చును, కానీ అది లక్ష్యం కాదు. అంటే నశించిపోయినటువంటి లక్ష్యం ఏమిటి? అవిచ్యుత అర్థ కవిభి నిరూపిత. నిరూపిత అంటే నిర్ధారించబడినటువంటిది. దాని గురించి ప్రత్యేకంగా మీరు మళ్ళీ పరిశోధన చేయక్కర్లేదు. నిర్ధారితమైనటువంటిది. ఉప్పు ఎలా ఉంటుంది అంటే మనం పరిశోధించక్కర్లేదు. ఉప్పు ఎలా ఉంటుందో మనకి తెలుసు, నిర్ధారించబడింది. ఇక్కడ ఎలా ఉంటుందంటే నేను చెప్పక్కర్లేదు, తీపిగా అది నిర్ధారించబడింది. అది నిరూపిత అంటే. జీవిత లక్ష్యము నిర్దేశితం చేయబడింది. ఏమిటది? యత్ ఉత్తమ శ్లోక గుణార్ణ వర్ణనం. మన ఈ విద్య అంతా కూడా దేనికి ఉపయోగపడాలి? కృష్ణుని యొక్క కార్యక్రమాలు, కృష్ణుని గురించి అవగతం చేసుకోవడానికి వినియోగపడాలి. ఉత్తమ శ్లోక. కృష్ణుడు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు? కృష్ణుని పర్యవేక్షణలో రసాయన శాస్త్రం ఎలా నిర్వహించబడుతుంది? ఎవరైనా సరే రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి రసాయనాల యొక్క కలయిక అంతా వివరించి అవన్నీ ఎందుకు అలా కలుస్తున్నాయి, దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడైన కృష్ణుడు అని నిర్ధారించి ఒక గ్రంథాన్ని రాశారనుకోండి, మీరు రసాయన శాస్త్రం మీరు చేస్తున్న పరిశోధన యొక్క పరిపక్వత, దాని లక్ష్యము నెరవేరినట్టే. అది పరిపూర్ణమైన రసాయన శాస్త్రం. అవిచ్యుత అర్ధ కవిభీర్ నిరూపిత. అందుకని ఆధునిక విజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తే ఎందుకు చేయాలి? వాటన్నింటి వెనక కూడా భగవంతుడైన కృష్ణుడు నిర్వహిస్తున్నాడు. అవే దీనికి కారణం అని నిరూపించడానికి ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనించాలి. అప్పుడు అది పరిపూర్ణమైన విజ్ఞాన శాస్త్రం.
నిరూపిత, శాస్త్రాలు నిర్దేశితం చేయబడినటువంటిది. దాని గురించి ప్రత్యేకంగా ఇంకా పరిశోధన అక్కర్లేదు. చేసే పరిశోధన అంతా కూడాను సామాన్యులు కూడా అవగతమయ్యేలాగా వివరించడానికి నిర్దేశించినట్టయితే అది పరిపక్వమైనటువంటి పరిశోధన. నిజానికి వ్యక్తి పరిజ్ఞానవంతుడైనట్టయితే ఖచ్చితంగా దాని మూలాలు కనుక్కునే ప్రయత్నం చేశామనుకోండి, ఏ శాస్త్రంలోనైనా, ఏ విభాగానికి సంబంధించిన విద్యనైనా ఖచ్చితంగా అది కృష్ణుడి దగ్గర వెళ్ళిపోతుంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. కృష్ణుడు చెప్తున్నాడు. మన విద్య ద్వారా మనం అదే నిర్ణయానికి నిరూపితమైనటువంటిది, నిర్దేశితమైనటువంటిది ఎక్కడి నుంచి వస్తుందో ఆల్రెడీ చెప్పబడింది మనకి వేద శాస్త్రాల్లో. మన ఆధునిక విద్య ద్వారా కూడా మనం దాన్ని, ఆ నిరూపిత విషయాన్ని నిర్ధారించామనుకోండి, మన విద్య పరిపూర్ణమవుతుంది. ఇదిగోండి, ఈ రసాయనాలన్నీ కూడా ఇలా ఏర్పడడానికి కారణము, మూల కారణము కృష్ణుడు. సర్వకారణ కారణం. అప్పుడు మన విద్య పరిపూర్ణమైన విద్య అని చెప్పవచ్చు. లేకపోతే నిజమైనటువంటి విషయం మనకు తెలుసు, అది నిర్ధారించలేదనుకోండి, ప్రయత్నం వల్ల ప్రయోజనం ఏంటి? శ్రమయేవహి కేవలం, వృధా ప్రయాస. అవిచ్యుత అర్థ కవిభిర్ నిరూపితో యద్ ఉత్తమ శ్లోక గుణానువర్ణనం పరాశక్తి వివిధైవ శ్రూయతే. భౌతిక శాస్త్రం కానీ, రసాయన శాస్త్రం కానీ, గణిత శాస్త్రం కానివ్వండి, ఈ విభిన్నమైన విభాగాలన్నీ కూడా ఉపయుక్తమైనవి దేనికని? భగవత్ శక్తిని అవగతం చేసుకోవడానికి వీటిని వినియోగించాలి. ఇవన్నీ ఎలా నిర్వహించబడుతున్నాయి? భగవంతుని యొక్క ఆదేశంచే అనేది అవగతం చేసుకోవడానికి వినియోగించాలి. అన్నీ కూడా భగవత్ శక్తిచే, కృష్ణుడిచే నిర్వహించబడుతున్నాయి. దాంట్లో సందేహం లేదు. ఏ పదార్థం నుంచి విభిన్నమైన రుచులు ఎలా ప్రకటితమవుతాయి? కృష్ణుని యొక్క నిర్వహణ ద్వారా. విభిన్నమైన మూలకాలు, విభిన్నమైనటువంటి విత్తనాల నుంచి విభిన్నమైన విత్తనాలు భూమి నుంచి విభిన్నమైన రుచుల్ని, విభిన్నమైన వాసనని సంగ్రహిస్తున్నాయి. అవన్నీ కూడా ఎలా నిర్వహించబడుతున్నాయి? ఎలా కలపబడుతున్నాయి? కృష్ణుడిచే కలపబడుతున్నాయి. అహం బీజ ప్రదాపిత. ఆధునిక రసాయన శాస్త్రం ద్వారా, ఆధునిక విజ్ఞాన శాస్త్రం ద్వారా, ఆధునిక భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రము, వైద్య శాస్త్రం, వీటన్నింటి ద్వారా కూడాను చూడండి మనకి వ్యాధులు వస్తున్నాయి. వ్యాధికి కారణం ఇదా, అదా, బ్యాక్టీరియా, ఇది, అది, అది, ఓకే, అవి ఎక్స్టర్నల్ గా కనబడుతున్నాయి. కానీ మూల కారణం ఏమిటి? శరీరము అనేటువంటిది, శరీరంలో ఉన్నటువంటి వ్యక్తి, జీవాత్మ విభిన్నమైనటువంటి కర్మలు నిర్వహించాడు కాబట్టి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి రకరకాల మూలకాలు ఏకీకృతమై ఆ కర్మ ఫలాన్ని అందించడానికి ప్రకటితమయ్యాయి. వ్యాధి రూపంలో కానీ, కొన్నిసార్లు ఆనందకరము, దుఃఖకరమైనటువంటి సంఘటనలకు కారణం అది అని నిరూపించి, ఇవన్నీ కూడా కృష్ణుడితే నిర్దేశితం చేయబడుతున్నాయి అని నిరూపించగలిగినట్టయితే వైద్య శాస్త్రం యొక్క పరిపూర్ణత సిద్ధిస్తుంది. అలాగే రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఏ శాస్త్రం అయినా తీసుకోండి, గణిత శాస్త్రం, వాటి మూలము కృష్ణుడు అని నిరూపించగలిగినట్టయితే భౌతిక అధ్యయనం ద్వారా వాటికి పరిపక్వత సిద్ధిస్తుంది. ఇదం హి పుంసం తపసా శృతస్యవ. ఇంకో చోట కూడా శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది. అత పుంభిర్ విజయశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగస సునుశిష్టస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. హరితోషణం ఇది అంతిమ లక్ష్యం. భగవద్గీతలో కూడా
స్వకర్మణాతాం అభ్యర్చ్య. ఇప్పుడు రసాయన శాస్త్రవేత్త కానివ్వండి, భౌతిక శాస్త్రవేత్త కానివ్వండి, వైద్యులు కానివ్వండి, అది పెద్ద విషయం కాదు. కలియుగ ప్రభావం చేత దురదృష్టకరమైన విషయం ఏంటంటే, గొప్ప రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రవేత్త, విద్యావేత్త, వైద్యులు అవన్నీ ఏమనుకుంటారు? నేనే భగవంతుడిని, భగవంతుడే లేడిపోమంటారు. కొద్ది మాత్రమైన పరిజ్ఞానాన్ని సంతరించుకుంటే స్వపరిజల మాత్రేన ఫలపరియతే. కొద్ది మాత్రం పరిజ్ఞానాన్ని సంతరించుకుంటే చూడండి ఎంత అహంకారం వచ్చేస్తుందో. ఇది కలియుగంలోని వేదనాభూయిష్టమైనటువంటి స్థితి. కానీ నిజానికి చేయవలసిన పని ఏమిటి? పరిజ్ఞానాన్ని సంతరించుకొని స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. హరితోషణం. నీ పరిజ్ఞానం చేత భగవంతుడైన కృష్ణుణ్ణి నిర్ధారిస్తున్నారు, దాన్ని తెలుసుకుంటున్నావు. తెలుసుకోలేకపోతే మన విద్య యొక్క ప్రయోజనము శూన్యము. కానీ ఈ పరిజ్ఞానాన్నంతా స్వీకరించి మనం భగవంతుడైన కృష్ణునికి సంబంధించిన విషయాన్ని అవగతం చేసుకున్నట్టయితే, దాన్ని ఇతరులకి ప్రబోధించినట్టయితే, దాన్ని నిరూపించినట్టయితే హరితోషణం, కృష్ణుడు ఆనందిస్తాడు. ఈ వ్యక్తికి నేను పరిజ్ఞానాన్ని అందించాను, మత్త స్మృతి జ్ఞానం అపోహనం దాన్ని నా సేవలో వినియోగించాడు. అందుకని ఆ వ్యక్తి ఏమైపోతాడు? భగవంతునికి ప్రీతిపాత్రుడు, భక్తుడు అవుతాడు. భక్తుల యొక్క ఏకైక లక్ష్యము భగవంతుని స్తుతించడము. కృష్ణుని ఆనందం కోసం వాళ్ళు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందుకని భౌతిక విద్యను అభ్యసించడము, అభ్యసించినప్పుడు దాన్ని వేదశాస్త్రంలో చెప్పబడినటువంటి సారాంశాన్ని దాని ద్వారా నిర్ధారించే ప్రయత్నం చేసినట్టయితే, తద్వారా భగవంతుడైన కృష్ణుని స్తుతించగలిగినట్టయితే మన విద్యకి పరిపూర్ణత లభిస్తుంది. ఆధునిక విద్యని కేవలం అందుకోసమే వినియోగించాలి. లేకపోతే మనం చేసే ప్రక్రియలన్నీ కూడాను నిష్ప్రయోజనమైనగా ప్రకృతం చేపట్టాయి. భౌతిక జగత్తులో ఉన్న వాళ్ళంతా కూడా ఏదో రకమైన సేవలు నియుక్తమైనాడు. జీవేర స్వరూపే కృష్ణుని యొక్క సేవకుడు. అంతర్గతంగా జీవుల యొక్క లక్షణం ఏమిటంటే సేవలు నియుక్తమైనడం. భగవంతుడైన కృష్ణ సేవలు లేకపోతే మనము మాయా సేవలు నియుక్తమవుతామని చెప్పబడింది. అది సత్యం. కనుక మాయా సేవలు నియుక్తమైనప్పుడు మనము మానవ జీవిత లక్ష్యాన్ని అధిరోహించలేము. దానివల్ల మన జీవనం వృధాగా మారిపోతుంది. జన్మ మృత్యు జరావళి చక్రబంధనంలో చిక్కుకొనిపోతాం. దాని నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది మనకి చక్కగా భగవద్గీతలో, భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ప్రకటితం చేశాడు. విశుద్ధమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉండి భక్తియుక్త సేవలో నియుక్తమైనప్పుడు వ్యక్తులకు తెలుసును, చేసే ప్రతి కార్యాన్ని కూడా కృష్ణుని కేంద్రబిందుగా పెట్టి చేయాలని, కృష్ణుని సంసిద్ధిం హరితోషణం, కృష్ణుని ఆనందం కోసమే చేయాలని. ఆ పరిస్థితి లేని స్థితిలో కూడా రకరకాల కారణాల చేత మనము కలుషితమైన హృదయాలతోని, చూడండి ఆధునిక విజ్ఞాన శాస్త్ర సంస్కృతిలో ఇది చాలా గొప్పది, వేద శాస్త్రాలను కానీ చాలా మంది అనుకుంటారు మూఢనమ్మకము అనుకుంటారు. అజ్ఞానానికి ప్రతి ఏమంటారు దాన్ని, ఉత్తిష్టం, పరాకాష్ట అంటారు కదా. అజ్ఞానానికి పరాకాష్ట ఏమిటి? వేదశాస్త్రాన్ని మూఢ విశ్వాసంగా భావిస్తారు. అపరిపక్వమైన పరిజ్ఞానాన్ని కలిగినటువంటి ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అంతిమ లక్ష్యంగా స్వీకరిస్తారు. చూసారా ఎలాంటి స్థితిలో ఉన్నారు కలియుగం అంటే. అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే విశుద్ధ భక్తుల కృపని పొంది, కాదు నేను భౌతిక జీవితంలో
ఆధునిక విజ్ఞాన శాస్త్రం, ఆధునిక సంస్కృతి ద్వారా సంక్రమించుకున్నటువంటి పరిజ్ఞానం పరిపూర్ణమైంది కాదు అని తెలుసుకున్నప్పుడు, వేదశాస్త్రాలు నిజాన్ని మనకి ప్రబోధిస్తున్నాయని అధ్యయనం చేసినప్పుడు, అవగతం చేసుకున్నప్పుడు, దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి, తద్వారా భగవంతుడైన కృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవడానికి మనం చేసే ప్రయత్నమే భక్తియుక్త సేవ. దాన్ని నిర్వహించే విధానము కలియుగంలో మనకి కృష్ణుడే స్వయంగా ప్రకటితమై ఆచరించి చూపించారు. కృష్ణ చైతన్య జీవన విధానం. హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరే హరి. ఈ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడం. ఒకసారి జపిస్తే, ఇలా 108 సార్లు జపిస్తే ఈ మహామంత్రాన్ని ఒక జపమాల అవుతుంది. కనీసంగా 16 జపమాలను నిత్యమో జపించాలి. భుజించే ఆహారం కృష్ణుడికి నివేదించిందే అయిండాలి. కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. ప్రతిరోజు కూడా భగవద్గీత, భాగవతం నుంచి అధ్యయనం చేయాలి. కొన్ని చక్కగా నిర్వహించబడాలి అంటే భక్తుల సాంగత్యంలో నియుక్తమై ఉండాలి. ఇది కృష్ణ చైతన్య జీవన విధానం. కష్టతరమైంది కాదు, ఎవరైనా దీన్ని స్వీకరించవచ్చును. అలా కృష్ణ చైతన్య జీవన విధానాన్ని మేము స్వీకరించినట్టయితే క్రమ పద్ధతిలో మనము నిజ స్థితికి వస్తాము. రకరకాల కాలుష్యాలతో నిండిపోయినటువంటి హృదయాన్ని శుద్ధీకరించుకొని నిజస్థితిని, సత్యాన్ని గ్రహించగలుగుతాము. అలా సత్యాన్ని గ్రహించినప్పుడు సులభతరంగా కృష్ణుని యొక్క సేవలు నిత్యం కాగలుగుతాము. శరణాగతిని స్వీకరిస్తాము. కృష్ణుడు ఎలాంటి వాడు, ఎవరు కృష్ణుడు, ఎవరు కృష్ణుని యొక్క శక్తులు ఏమిటి, మనము కృష్ణునితో ఎలా అనుబంధాన్ని కలిగి ఉన్నామని తెలుసుకున్నప్పుడు అతి సులభంగా కృష్ణుని శరణాగతి పొందుతాము. అలా శరణాగతి పొందినప్పుడు జన్మ మృత్యు జరావతి చక్రం నుంచి బయటపడగలుగుతాం. ఇది నిజానికి మనం సంగ్రహించవలసినటువంటి ముఖ్యమైన సారాంశమైన శ్లోకంలో. ఇక్కడ మనం ఆపిద్దాం. మాతాజీ ప్రభుజీ ఎవరికైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ మాత. ప్రభుజీ కటువు అంటే ఏంటి ప్రభుజీ? తాత్పర్యం వచ్చారు. ఏమొచ్చిందమ్మా? కటువు ప్రభుజీ. కటువు అంటే మామూలుగా తెలుగు పదానికి ఉన్న అర్థమైతే కఠినమైన అని. దానికి ముందు తర్వాతి పదాలు చెప్పగలుగుతారా? వాక్యం చెప్పండి. కటువు అనేది ఎక్కడ వినియోగించారు? అంటే రుచుల కోసం చెప్పారు కదా ప్రభుజీ. తీపి, వగరు, పులుపు. కటువు అంటే చేదు కదమ్మా. కటువు కదా, చేదు అని అనుకుంటున్నాను నేను. సరే. హరి ఓం. ఎవరికైనా కామెంట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీస్? లేకపోతే ఈనాటి కార్యక్రమాలను ఒకసారి పునరావృతం చేసుకుని ప్రయత్నించేద్దాం. 7:30 మనం హిందీలో భగవద్గీతను చర్చిస్తాము. దాని తర్వాత 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 11 నుంచి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల నుంచి శ్రవణము, పఠనము, విశ్లేషణాత్మక అధ్యయనం ఉంటుంది. దాని తర్వాత 5:30 నుంచి 6:30 వరకు భక్తుల సామర్థ్య సందర్భం చర్చిస్తాము. 6:30 నుంచి 7 వరకు జపయజ్ఞ కార్యక్రమం. ఇవి మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఈరోజు భక్తులంతా కూడా దీంట్లో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్తులే. రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపవలసిందిగా విజ్ఞప్తి. ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడాను, ఎక్కడ ఉన్న వాళ్ళకైనా నిజానికి రేపు ఏకాదశి. సో ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంగళవారం ఏకాదశి, అమెరికాలో ఉన్న వాళ్ళకి సోమవారం ఏకాదశిగా వస్తుంది. ప్రేమధన్య చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత చెప్పండి. రేపు కాదా ప్రభుజీ మనకి ఇక్కడ? రేపే అమ్మా. మీరు అమెరికాలో ఉన్నారు కదా? అవునండి, మీకు రేపే. సరే అండి. ఇప్పుడు వాళ్ళున్న ప్రదేశం నుంచి చూస్తే అందరికీ రేపే అని చెప్పవచ్చును. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఈరోజు ఆదివారము, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఈరోజు సోమవారము. కాబట్టి రేపు ఉన్నారనుకోండి వాళ్ళకి మంగళవారము, రేపు ఉన్నారనుకుంటే మీకు సోమవారం. నాకు సోమవారం వస్తుందండి. రేపు సోమవారం కరెక్టే కదా? రేపు సోమవారం కరెక్టే. సుఫల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాद ప్రణామ్. హరి బోల్ చెప్పండి. జగద్గురు ప్రభుపాద కి जय हरिनाम संकीर्तन की జై जय नामाचार्य हरिदास ठाकुर की జై नामावैत भक्त वृंद की జై भद्रा श्रीमद् भागवतम की జై श्रीमद् भगवद गीता की
जय अनंत कोट वैष्णव भक्त वृंद की जय राधे रमन प्रभु जी की हरे जय। कृष्ण हरे कृष्णा प्रभु जी सुफल धन्यवाद प्रणाम हरे कृष्ण माता सुफल माता जी की जय समवैत भक्त वृंद की जय ग्रंथराज श्रीमद् भागवतम की जय श्रील प्रभुपाद की जय థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ శిల ప్రభుపాద హరే గారి కృష్ణ గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్ ప్రభుజీ దండత్ ప్రణామ్ మాత హరే కృష్ణ हरे हरे कृष्ण कृष्ण प्रभु जी प्रभु जी धन्यवाद दंडवत प्रमाण దండత్ ప్రణామ్ हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम ప్రణామ్ మాతాజీ హరే हरे కృష్ణ कृष्ण प्रभु जी దండత్ ప్రణామ్ మాతాజీ దండత్ ప్రణామ్ మాతాజీ హరే కృష్ణ ప్రభు